యూట్యూబ్ శ్రోతలకు అభినందనలు తెలియపరుస్తూ భగవద్గీత ధారావాహిక 62వ భాగానికి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు 6వ అధ్యాయం ఆత్మ సంయమ యోగము 45, 46, 47 శ్లోకాల నుండి ఈ అధ్యాయం పరిసమాప్తి అయిపోతుంది. ఈరోజు ప్రయత్నాద్యతమానస్తు యోగి సంశుద్ధ కిల్విషః అనేక జన్మ సంసిద్ధః తతో యాతి పరాం గతిం. పట్టుదలతో ప్రయత్నించునట్టి యోగి పాపరహితుడై అనేక జన్మములందు చేయబడిన అభ్యాసముచే యోగసిద్ధిని పొందినవాడై ఆ పిదప సర్వోత్తమమగు గతిని బడైచున్నాడు. యోగి పాపం అంటే ఏమిటిది, యోగి అంటే ఏంటిది, జన్మలు అంటే ఏమిటి, అభ్యాసం అంటే ఏంటి, యోగ సిద్ధి అంటే ఏంటి, అన్నీ కూడా ఇందులోపల వచ్చేసినాయి అన్నట్టు వివరణాత్మకంగా మనం తెలుసుకోవాలనుకుంటే, మోక్ష మార్గం అనేటువంటిది పట్టుదలతో ప్రయత్నించవలసినటువంటి మార్గం. ఈ పట్టుదల అనేటువంటిది ప్రత్యేకంగా నేర్చుకోవాల్సిన అవసరం మనకు లేదు. ప్రాపంచిక పరిభాష లోపల కూడా ఏది మనము చాలా గొప్పది అని మనం అనుకుంటున్నామో, మన ముందుండేటువంటి విషయభోగాలు, పదవులు, సంపదలు, ఇవన్నీ ఏవైతే ఉన్నాయో కదా, ఎవరికి దేని మీద మక్కువ ఉన్నదో వాళ్ళు దాన్ని చాలా పట్టుదలగానే సాధిస్తారు అన్నట్టు. రాజకీయం తీసుకోండి, వ్యాపారం తీసుకోండి, వ్యవసాయం తీసుకోండి, పట్టు లేకుండా ప్రపంచం లోపల ఏది కూడా సాధ్యం కానప్పుడు పరమార్థం ఎట్లా సాధ్యమవుతుంది? దాని కొరకు కూడా పట్టు కావాల్సిందే. అట్లా ప్రపంచమును పట్టుదలతో సాధించినట్టే పరమార్థాన్ని కూడా సాధించాలి. దేని గురించి సాధించాలి? పరమాత్మ సాయుధ్యం గురించి. యోగి అంటే కలిసినవాడు అని అర్థం అన్నట్టు. కలవడానికి ప్రత్యేకంగా చేయవలసింది ఏమీ లేదని చాలా సందర్భాల లోపల చెప్పేసినాం. కేవలం నీ లోపల నుంచి బయటికి వచ్చిన నిన్ను చూసుకుంటా స్వప్నం ఎట్లయితే కాంచుతా ఉన్నావో, మెలకువతో మళ్ళీ ఆ బయటకు పోయినటువంటి నీలో నుండి నీవే బయటికి పోయినటువంటి నీవు మెలకువైందంటే మళ్ళీ వచ్చి కలుస్తూ ఉన్నావు. ఇది ఒక దృష్టాంతం. దృష్టాంతం ఏంటంటే, నేను ఏదో ఉన్నాను, దేవుడు అనేవాడు ఇంకేదో ఉన్నాడు అనేటువంటిది అజ్ఞానం. అక్కడ స్వప్నం లోపల నీలో నుండి నీవే బయటికి పోయినట్టు, ఇక్కడ అజ్ఞాన కారణంగా నీకు భిన్నంగా ఏదో ఉంది, దానికి భిన్నంగా నీవున్నావు అనేటువంటి ఒక భావన మనిషికి వచ్చేసింది. అది జాగ్రత్త నుంచి తొలగిపోయింది, ఇది జ్ఞానం నుంచి తొలగిపోయేటువంటిది అన్నట్టు. అప్పుడు యోగి అంటే నిన్ను నీవు కలుసుకున్నట్టు లెక్క. పాపరహితుడై, పాపం అంటే అనేక అర్థాలు ఉన్నాయి. బాధించేదే పాపం. నిన్ను ఏది బాధిస్తూ ఉంటుందో అదే పాపం అన్నట్టు. ఏది బాధిస్తూ ఉన్నది? అజ్ఞానం నిన్ను బాధిస్తూ ఉన్నది. అజ్ఞానం అంటే ఏమిటి? ఉన్నది ఉన్నట్టు చూడకపోవడము,
లేనిది ఉన్నట్టు చూడడము, ఉన్నది లేనట్టు చూడడమే అజ్ఞానము. దాంతో వచ్చేటువంటి బాధ ఏదైతున్నదో, ఏమొస్తున్నది దాంతో బాధ అంటే జన్మ జన్మాలకు గురి అయిపోతున్నాం అన్నట్టు, అనేక జన్మలకు గురైపోతున్నాం. ఆ పాపమే దానికి కారణం, అజ్ఞానమే దానికి కారణం. అయితే ఈ దాని నుంచి మనము ఈ అజ్ఞానం నుంచి బయటపడి జ్ఞానం పొందాలనుకుంటే అనేక జన్మములందు చేయబడిన అభ్యాసముచే, అనేక జన్మ సంసిద్ధ అని చెప్పాడు అన్నట్టు. ఇది బహునాం జన్మనామంతే జ్ఞానవాన్మాం ప్రపద్యతే అని ఇందులోపలనే చెప్పబడదు అన్నట్టు. ఈ ప్రయత్నం అనేటువంటిది, ఈ విషయాలన్నీ మనకు ఇంతకుముందు ఉన్న శ్లోకాల లోపల వచ్చేసినాయి. పూర్వజన్మ పునర్జన్మకు సంబంధించిన సనాతన సిద్ధాంతం లోపల ప్రతీది కూడా, ఎందుకంటే అంత్యకాలం లోపల ఏ స్మరణ మనకు ఉంటుందో ఆ స్మరణకు అనుకూలమైనటువంటి జన్మని ఇంకోటి మనం పొందుతూ ఉంటాము. కాబట్టి మోక్షాపేక్షతోను కూడా గత జన్మలు గడిచిపోయినాయి అనుకోండి, కొంచెం సాధన చేసిండు, సత్సంగాలు చేసిన తర్వాత కూడా కొంచెం అవగాహనకు వచ్చినట్టు అయింది. ఆ తర్వాత అవసానం వచ్చేసింది, చనిపోయిండు, మళ్ళీ అక్కడి నుంచి ప్రారంభం అయిపోతుంది. ఇట్లా పూర్ణయోగ సిద్ధిని పొందేటందుకు కొన్ని జన్మలు కూడా పట్టవచ్చు. ఆ అభ్యాస బలం ఏదైతుంది కదా, యోగ సిద్ధిని పొందినవాడై, అంటే యోగ సిద్ధి అంటే ఏంటిది? పరమాత్మ సిద్ధ వస్తువి, సాధ్య వస్తువు ఎక్కడో ఉంది, దాన్ని పట్టి సాధించుకొని మన సొంతం చేసుకోవడానికి అదొక ఆస్తి కాదు, అదొక సంపద కాదు. పరమాత్మ అనేటువంటిది సిద్ధ వస్తువే. సిద్ధ వస్తువు ఎట్లయిందంటే నీలో నీ యొక్క దేహాన్ని ప్రకాశింపజేస్తున్నదే పరమాత్మ. నీ దేహాన్ని ప్రకాశింపజేస్తున్నాయంటే ఆ ప్రకాశమే లేకపోతే నీకు ఏ భావం కూడా లేదన్నట్టు. ఆ రకంగా సిద్ధ వస్తువు అయిపోయింది అన్నట్టు. దేన్ని మనం వెతుకుతూ ఉన్నామో, ఏ పరమాత్మ వస్తువును మనం వెతుకుతూ ఉన్నామో, ఆ పరమాత్మ వస్తువు మరేదో కాదు. వెతకడానికి, నీలో ఉండి ఏదో కోల్పోయిన వెతకడానికి కారణం కూడా, వెతకడం కొరకు చేసే ప్రయత్నం కూడా ఒక చైతన్యాత్మకమైంది. ఆ చైతన్యము అనేటువంటిది లేకపోతే నువ్వు అసలు వెతకాలనే ఆలోచన ఉండదు. శవంకి ఏమన్నా వెతకాలని ఉంటుందా? ఉండదు. శివం ఉన్నంత వరకే మత్తః స్మృతిరే జ్ఞానం అపోహనం అని 15వ అధ్యాయం లోపల వస్తున్నట్టు. ఏంటిది? సర్వస్య చాహం హృది సన్నివిష్టో, అందరి హృదయాల లోపల విశేషంగా తిష్టి వేసుకొని ఉన్నా, నా నుండే మత్తః స్మృతిరే జ్ఞానం అపోహనం, జ్ఞానము అజ్ఞానము సంకల్పము వికల్పము చైతన్యం ఉన్నప్పుడే జరుగుతూ ఉన్నాయి అన్నట్టు. కాబట్టి దేని నువ్వు వెతకాలనుకుంటున్నావో అది సాధ్య వస్తువు కాదు, అది సిద్ధ వస్తువే. అందుకొరకే అది సిద్ధ వస్తువే, అది ఎక్కడ లేదు, నాలోను నా బయట అంతటా వెలుగుతున్నది అదే పరమాత్మ వస్తువు అనేటువంటి విషయం ఏదైతున్నదో సిద్ధి అంటారు దానికి. యోగ సిద్ధి అని దాన్ని అంటారు అన్నట్టు. ఇంకా కొంచెం ముంగటికి అడిగేసేస్తే, అజ్ఞాన దశలో ఉన్నంత వరకు దాని అనుభవమే మనకు లేకుండా పోయింది. వెతుకుతూనే ఉన్నాం ఎక్కడుందో ఏముందో అని చెప్పేసి క్షేత్రాలు, తీర్థాలు, కుంభమేళాలు ఎక్కడెక్కడనో వెతుకుతూ ఉన్నాం. హిమాలయ పర్వతాల లోపల ఇక్కడ చూస్తూ ఉన్నాం. ప్రపంచం లోపల మనము ఎందుకు వెతుకుతా ఉన్నాడు అంటే ఎక్కడా కనిపించలేదు కాబట్టి కనిపిస్తాడేమో అని వెతుకుతా ఉన్నాడు అన్నట్టు. అయితే ఒక పరిస్థితి పట్టుదలతోని అనేక జన్మరూపాలు చేసినట్టు అభ్యాస బలం ఏదైతుందో అప్పుడు ఒకేసారి ఏది వెతకడానికి ఇంతవరకు మనం ప్రయత్నం చేసినామో అది మరేదో కాదు, వెతుకుతున్న నీలో ఉన్న చైతన్యం అదే, నీవు గాంచుతున్నటువంటి విరాట్ విశ్వం, ప్రతి పరమాణువు నుంచి ఉండేటువంటి
విరాట్ విశ్వం వరకు ఉండేటువంటి శక్తి కూడా అదే. అదే నీ లోపలి జ్ఞానం, అదే నీ జ్ఞానమే నీ ముందుండేటువంటి శక్తి అనేటువంటి దృఢమైన అభిప్రాయమే యోగసిద్ధి అన్నట్టు. పొందినవాడై ఆ పిదప సర్వోత్తమగు గతిని బడైచున్నాడు. ఇంకున్నదేంటిది? ఇంకా సర్వోత్తమమైన గతి అంటే ఇంకా పునర్జన్మ లేనటువంటి పరిస్థితి. జన్మ ఎప్పటి వరకు వస్తుంది? ఏదో ఒకటి సాధించాలి, ఏదో ఒక కోరిక అనేటువంటిది ఎంతవరకు మనసు లోపల ఉంటుందో అంతవరకు ఆ కోరికకు అనుకూలమైన జన్మలు వస్తూనే ఉంటాయి మొత్తం మీద. అయితే ఎప్పుడైతే ఈ జ్ఞానం మనకు వచ్చేస్తుందో కోరిక అనేటువంటిది ఉండదు. ఇక ఎందుకు కోరిక ఉండదు? కోరి ఏమి పొందాలని మనం అనుకుంటున్నామో, కోరి ఏమి పొందాలని మనం అనుకుంటున్నామో ఆ పొందింపజేసే సర్వము పరమాత్మనే. అదే మరెక్కడో లేదు, నా లోపల నేనే ప్రకాశిస్తున్నది అన్నప్పుడు ఇంకా పొందేది పొందింపబడేది ఏమీ లేదు. కాబట్టి సర్వోత్తమగు గతిని బడిచున్నాడు. సర్వోత్తమమైన గతి ఏంటిది? అది ఇటువంటి మహోన్నతమైనటువంటి పరిపూర్ణ దర్శనం గతిని బడైచున్నాడు. ఇక వానికి అసలు చచ్చిన తర్వాత ఇంకో జన్మ లేకపోవడం కాదు, బ్రతికున్నప్పుడే ఈ మనసు వాని దగ్గర చచ్చిపోయి ఉంటుంది అన్నట్టు. ఆ యోగ సిద్ధిని పొందినటువంటి వాని దగ్గర బ్రతికున్న కాలం లోపలనే మనసు చచ్చి ఉంటుంది. ఏంటిది మనసు చచ్చి ఉండడం అంటే? మనసు యొక్క లక్షణాలన్నీ నిర్వీర్యం అయిపోతాయి అన్నట్టు. అంటే సంతోషముతోని ఉప్పొంగడు, దుఃఖముతోని కృంగిపోడు. ఈ సమ్యక్ దర్శనం ఎప్పుడైతే వచ్చిందో అదే మనోనాశనము. ఆ మనోనాశనం మాత్రమే మోక్షం అని చెప్పేసి వశిష్ఠుల వారు కూడా చెప్పేసి. మనోనాశనం అంటే మనసు ఎక్కడో పోయి చచ్చిపోతాను కాదు, మనసు ఉంటుంది కానీ మనిషి ఆధీనంలో ఉంటుంది. అజ్ఞానం లోపల మనసు ఆధీనంలో నీ ఉంటావు, జ్ఞానోదయం తర్వాత నీ ఆధీనంలో మనసు వస్తుంది. అంటే దానికి జీవన్ముక్త దశ అని కూడా అంటారు అన్నట్టు. ఇది లెక్క. ఇక యోగా ఎట్లా, యోగం అనేటువంటి దానికి చాలా గొప్ప అర్థం భగవద్గీత ఇచ్చింది అన్నట్టు. పరిపూర్ణ దర్శనము ఈజ్ ఈక్వల్ టు యోగా. పరిపూర్ణ దర్శనం అంటే సర్వంలో పరమాత్మను దర్శించడం అన్నట్టు. దాని పేరే యోగా. యోగా అంటే ఏదో కొండల్లో కోనల్లో కూర్చొని అన్నీ వదులుకొని ఘోరమైనటువంటి సాధన చేస్తూ కూర్చోవడం కూడా ఒక రకమైనటువంటి యోగానే అది. ఇంకా పూర్ణ యోగం అనేది ఏంటంటారంటే అన్నిటికంటే పరిపూర్ణ దర్శనం. పరిపూర్ణ దర్శనం అంటే నీ దృష్టికి దృశ్యాల లోపల ఒక బ్రహ్మము తప్ప, బ్రహ్మ చైతన్యం తప్ప ఇంకొకటి రావడానికి అవకాశం ఎందుకు లేదంటే ఉన్నదంతా అదే అన్నప్పుడు ఇంకొకటి ఏమొస్తుంది? వచ్చేది అదే, తెచ్చేది అదే, ఇచ్చేది అదే, సర్వం అదే అయినప్పుడు అటువంటి మహత్తరమైన దృష్టి పేరే యోగా. దాని యొక్క ఔన్నత్యాన్ని గురించి చెప్తాడు ఈ శ్లోకం లోపల. తపస్విభ్యోధికో యోగి జ్ఞానిభ్యోపి మతోధిక కర్మిభ్యశ్చాధికో యోగి తస్మాద్యోగి భవార్జున. ఓ అర్జున, యోగి అగువాడు తపస్సులు చేయువారి కంటేను, శాస్త్రజ్ఞానము కలవారి కంటేను, కర్మలు చేయువారి కంటేను కూడా శ్రేష్ఠుడని తలంపబడుచున్నాడు. కాబట్టి నీవు యోగివి కమ్ము. ఇది చాలా చమత్కారం అన్నాడు. తపస్సుని తీసుకుందాం. తపస్సు దేని కొరకు చేస్తున్నాం మనం? అనేక జన్మల లోపల సాధన అదే అన్నాం. తపస్సు దేని కొరకు చేస్తున్నాం మనం? ఏదో ఒకటి పొందాలని తపస్సు చేస్తూ ఉన్నాం అన్నట్టు. ఏదో ఒకటి పొందాలని, భగవంతుని పొందాలని తపస్సు చేస్తున్నాం అన్నట్టు. పొందాలని తపస్సు చేస్తున్నప్పుడు ఏమైపోద్దంటే
అది నీకంటే వేరే ఉన్నట్టు ఒక భ్రమ లోపలనే అది పొందాలనే భావం నుంచి మనం తపస్సు కూర్చోవలసి వస్తుంది అన్నట్టు. అయితే ఇక్కడ తప్పించి ఏది పొందాలనుకుంటున్నావో అదే నీ దేహాన్ని ప్రకాశింపజేస్తున్నది అన్నప్పుడు తప్పించి పొందేది ఏముంటుంది? కాబట్టి తపస్సు చేయవారి కంటేను చూడండి, ఏ తపస్సు అయినా కానీ గొప్ప గొప్ప ఋషిమునులు తపస్సు కూర్చోవాలంటే ఐహిక వస్తువుల కొరకే వాళ్ళు ఏదో సాధించుకోవాలి అని మాది అష్టసిద్ధులు సాధించుకోవాలి, నవమహాసిద్ధులు సాధించుకోవాలి, ఇంకా రకరకాల ఏవైతున్నాయో తపస్సు మార్గం లోపల ఇవన్నీ సాధించుకోవాలనుకొని కూర్చుంటున్నాడు. సాధించుకోవాలనుకున్నప్పుడు అది సిద్ధ వస్తువు, దాన్ని వేరే ఏమైనా సాధించుకోవచ్చు, కానీ పరమాత్మను సాధించడం అనేది అజ్ఞానం. ఎందుకు అజ్ఞానం అంటే అది సిద్ధ వస్తువు అయి ఉన్నది. అది ఉంటేనే కదా నీవేమైనా సాధించుకొని పొందడానికి అవకాశం ఉన్నది. అది నీ లోపల ఉంటేనే కదా. అది నీ లోపల లేకపోతే దేన్ని కూడా నువ్వు సాధించలేవు. కాబట్టి పరమాత్మ సాధ్య వస్తువు, తప్పించి సాధించేది కాదు. శాస్త్రజ్ఞానం కలవారి కంటేను జ్ఞానంలో రెండు, జ్ఞానం విజ్ఞానం. శాస్త్రజ్ఞానం అంటే అది ఎట్లా ఉంటుందంటే పూర్తి ఇన్ఫర్మేషన్ ఉన్నట్లనే మాట్లాడతారు, సమాచారం ఉన్నట్లనే. అనుభవం అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటిది. ఆహారాన్ని గురించి వర్ణించమని అన్నామన్నట్టు అనుకోండి. మొత్తం మీద భోజనం గురించి వర్ణించండి, తింటున్న ఆహార పదార్థాలను గురించి వర్ణించండి అని అంటే శాస్త్రజ్ఞానంతో ఇంకా ఎన్నో రకాల వర్ణించవచ్చు. కానీ అనుభవం, నీవు చేసిన వంటను నీవు ఎంతగా వర్ణించినప్పటికైనా కానీ అది ఎట్లయిందనేటువంటిది తింటే కానీ అనుభవం లోపలికి వస్తుంది అన్నట్టు. అట్లాగే శాస్త్రజ్ఞానం ఏంటిదంటే ఒక అడ్రస్ లాంటిది. శాస్త్రజ్ఞానం ఆ అడ్రస్ పట్టుకొని ఆ గమ్యాన్ని చేరుకున్నప్పుడు కదా అడ్రస్కు అర్థం ఉన్నట్టు. అట్లాగే అన్ని శాస్త్రాలు కూడా మార్గదర్శనం చేస్తూ ఉన్నాయి. ఏమిటిది ఆ మార్గదర్శనం అంటే, నాయన నీలో నిన్ను ప్రకాశింపజేస్తున్నటువంటి దివ్య ప్రకాశం ఏదైతే ఉన్నదో ఆ దివ్య ప్రకాశమే నీ దేహాన్ని కూడా ప్రకాశింపజేస్తున్నప్పుడు దాని కొరకు నీవింకా చెప్పవలసిన వెతకవలసిన ఏమీ లేదు. అటువంటి కలవారి కంటేను గొప్ప గొప్ప యజ్ఞ యాగాదులు చేసేటువంటి వాళ్ళు అన్నట్టు. వేదోక్త కర్మానుష్ఠానం చేసేటువంటి వాళ్ళు ఎందుకు చేస్తున్నారు? అది కూడా ఇంద్రియాంతర్గతమైనటువంటి విషయమే. ఈ లోకం కాదు నాకు మహోన్నతమైనటువంటి ఇంకోటి ఏ లోకము, ఎక్కడ దివ్య భోగాలు ఉంటాయో, ఎక్కడ ఇంకా అంత భోగానుభవమే ఎక్కడైతే ఉంటుందో, తరగని వయసు ఎక్కడైతే ఉంటుందో, నిత్యము యవ్వనం రూపం లోపల ఎక్కడైతే ఉంటామో, రమ్యమైనటువంటి స్త్రీలతోని విహరించే లోకాలు ఏవై ఉన్నాయో అటువంటి అన్నీ ఉంటాయన్నట్టు. మొత్తం మీద వాటిని పొందేటందు కొరకు లేదా భూమండలం మీదనే ఏకచక్రాధిపత్యం కొరకు ఎన్నెన్నో యజ్ఞాలు ఉంటాయి. అగ్నిహోత్రం నుంచి అశ్వమేధం వరకు, రాజసూయం వరకు ఇటువంటి అన్నీ ఉన్నాయన్నట్టు. ఇవన్నీ ఏం చేస్తున్నాయి? మొత్తం మీద ఏదో ఒకటి పొందడానికి చేస్తున్నటువంటి పనులు అన్నట్టు. కానీ అన్నిటికంటే గొప్ప పొందడం పరమాత్మనే. ఆ పరమాత్మ మరేదో కాదు, నీ ఆత్మనే. కాబట్టి అట్లా భిన్న భావంతో చేసేటువంటి గొప్ప గొప్ప యజ్ఞయాగాదులు, ఎన్నెన్నో శాస్త్రాలను వల్లించేటువంటి శాస్త్రజ్ఞానము, ఎన్నో రకాల తపస్సు ఉంది, ఘోరమైనటువంటి తపస్సులు. కానీ ఈ అన్నిటికంటే కూడా ఎవరు శ్రేష్ఠుడు? యోగి అగువాడు. ఎందుకంటే అదే తానై కూర్చున్నటువంటి వాడు, అదే తానే అది తత్వమసి అనేటువంటి ఒక అనుభూతి ఏదైతే ఉందో, తత్వమసి, ఆ తత్పదార్థమే, ఆ పరమాత్మ అనే తత్పదార్థమే త్వము. నాలో నేననేటువంటి ప్రకాశం నుంచి అభివ్యక్తమవుతా ఉన్నది. ఆ తత్వజ్ఞాన అనుభవమే
నిజమైనటువంటి పూర్ణయోగము అని అర్థం అన్నట్టు. ఆ తత్వజ్ఞాన అనుభవం ఏదైతుందో, అనుభవం ప్రాపంచిక అనుభవాలు ఎట్లున్నాయో ఆ అనుభవం కూడా అట్లాగే పొంది తీరవలసి వస్తుంది అన్నట్టు. ప్రాపంచిక అనుభవాలు ఎట్లున్నాయి, ఏది మన దగ్గర ఉంటే దాని పరంగా మన అనుభవం ఉన్నట్టు మనం భావిస్తామన్నట్టు. ఏది మనది కానిది ఏది మనదైతే ఎట్లా అనుభవం వస్తూ ఉందో, ఆ పరవస్తువే నాలో నేనై ఉన్నది అన్నప్పుడు ఇంకా నీకు పొందేది పొందబడేది ఏమీ లేదు. అన్ని నదులు సముద్రంలో కలిసిపోయినట్టు సకల సాధనలన్నీ కూడా తత్వజ్ఞానం, ఆ మహావాక్య అర్థం లోపల కలిసిపోతున్నాయి అన్నాడు. అదే నిజమైనటువంటి యోగా. ఇవన్నీ మిగతా సాధనలన్నీ భూమి మీద ప్రవహిస్తున్న నదులలాగా ఉంటాయి, కానీ వీటన్నిటి మూలము సముద్రమే. తర్వాత పోయి కలిసేది సముద్రం లోపలనే ఎట్లా ఉందో, ఏ సాధన చేసినప్పటికైనా కానీ ఏదో ఒకటి పొందడానికి మనం చేసేటువంటి సాధన. ఇప్పుడు పరమాత్మనే పొందబడింది అంటే అది వేరే అది పొందే అవసరం లేకుండా సర్వత్రా ప్రకాశిస్తున్నది, నాలో నేనై విశ్వమంతా శక్తిగా ప్రకాశిస్తున్నది ఆ బ్రహ్మతత్వమే అని అన్నప్పుడు అక్కడ ఇంకా పూర్ణయోగ సిద్ధి అంటారు. దానికి కలవారి కంటేను అన్ని సాధనల కంటే ఈ సాధన చాలా గొప్పదని అర్థం. యోగినామపి సర్వేషాం మద్గతేన అంతరాత్మన శ్రద్ధావాన్ భజతే యో మాం సమేయుక్త తమోమతః. యోగులందరిలోనూ ఎవడు నాయందు మనస్సు నిలిపి శ్రద్ధతో నన్ను ధ్యానించుచున్నాడో అట్టివాడు సర్వశ్రేష్ఠుడని నా అభిప్రాయం. యోగులందరిలోనూ అంటున్నాడు ఇక్కడ. యోగ సాధన మార్గం లోపలుండి పరమాత్మునితో కలిసేటందు కొరకు రకరకాల సాధన మార్గం లోపల ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారన్నట్టు. కానీ ఎవడు నాయందు మనస్సు నిలిపి, చూడండి చాలా నాయందు మనస్సు నిలిపి అంటే మనసు లోపల నిలిచిందే నీ చైతన్యం కదా. మనసు పరమాత్మ లోపల నిలపడం అంటే అర్థం ఏమిటి? ఇంద్రియాణ మనశ్చాస్మి అన్నాడు. అంటే అర్థం ఇంద్రియములలో మనస్సును నేనే అన్నాడు అన్నట్టు. పరమాత్మ యందు మనసు నిలపడం అంటే ఈ మనసు చైతన్యమే పరమాత్మ. ఈ భావం తెలుసుకున్నప్పుడు బుద్ధిర్బుద్ధిమతామస్మి, బుద్ధి కూడా బుద్ధిమంతుల యొక్క బుద్ధిని నేనే, ఇంద్రియాలలో మనస్సును నేనే అన్నాడు అన్నట్టు. ప్రపంచమంతా ఈ అన్ని సాధనలు భేదభావం అంతా బుద్ధి మనసు లోపలనే ఉన్నదన్నట్టు. ఈ రెండు పక్కకి జరిపేస్తే గాఢ నిద్ర లోపల ఏమీ లేదు. ఈ రెండు జాగ్రత్తావస్థ లోపల ఈ రెండు ఏ చమత్కారాలను సృష్టిస్తానో, ఏది భిన్న భావాన్ని స్థాపించి కూర్చున్నాయో, ఆ భిన్న భావాన్ని స్థాపించి కూర్చున్నాయంటే అది శవానికి ఆ భిన్న భావం లేదు. చైతన్యం, శరీరం లోపల చైతన్యం ఉన్నప్పుడే భిన్న భావాలు వస్తున్నాయి అన్నట్టు. ఈ భిన్న భావాలు రావడానికి మనసే కారణం, భిన్నత్వంకు మనసే కారణం. స్వప్నం ఎట్లా భిన్నత్వంగా నీకు భాషింపజేస్తున్నదో, గాఢ నిద్ర మనిషి నిద్రపోయినప్పుడు స్వప్నం ఎట్లా నిన్ను భిన్నంగా భాషింపజేస్తున్నదో చూడండి. ఒక కళ కంటున్నటువంటి నీతో మమేకమై ఉంటుంది స్వప్నం లోపల మనసు. ఆ కళ కంటున్నవాడు కళలో కనిపిస్తున్నవాడు, ఇది భిన్నత్వం అయిపోయినట్లనే కదా. స్వప్నం ఉన్నంత వరకు అసలు నకలైంది, నకలు అసలైపోయింది. స్వప్నం ఉన్నంత వరకు భిన్న భావన వచ్చేసింది అన్నట్టు. మరి జాగ్రత్త లోపల భిన్నత్వానికి కారణం కూడా మనసే.
మనసుకు ఏది అందిందో అదే పట్టుకొని కూర్చుంటుంది. మనసుకంతా ప్రపంచ పరిభాషని అందింది కాబట్టి అందులోపలనే మనం రమింపజేస్తూ ఉంటుంది అన్నట్టు. ఆ స్వప్నములో ఉండేటువంటి భిన్నత్వం ఏదైతుందో కల కంటున్నవాడు, కలలో కనిపిస్తున్నటువంటి వాడు భిన్నమైపోయింది. ఈ రెండు ఏకం కావాలంటే ఏమైపోయింది? ఈ రెండు ఏకం కావాలంటే మెలకువనే చాలా ముఖ్యమన్నది. అక్కడ మెలకువ అయిపోతే భిన్నత్వం అవుట్ అయిపోయింది అన్నట్టు. ఇక్కడ కూడా మన లోపల ఏ మనసు భిన్నత్వానికి కారణమైందో, నేను వేరే, ఆ దేవుడు వేరే, కాబట్టి నేనై దేవుని వెతకాలనేటువంటి భావం ఎక్కడి నుంచి వస్తున్నది? మనసు యొక్క వైచిత్ర్యం వల్ల వస్తూ ఉన్నది అన్నట్టు. కాబట్టి మనస్సును నిలిపి, పరమాత్మ లోపల మనసును నిలపడం అంటే ఏంటిది? చాలా పరమాత్మ లోపల మనసు నిలపడం అంటే నీ మనసు లోపల నిలిచి ఉన్నదే పరమాత్మ చైతన్యం కదా. ఇంద్రియాణ మనశ్చాస్మి అంటే నీ మనసు లోపల నిలిచి ఉన్నది పరమాత్మ చైతన్యం తప్ప ఇంకొకటి లేదు అని నీవు ఎప్పుడైతే అనుకుంటున్నావో అప్పుడు మనస్సు యొక్క చేష్టలు ఉడిగిపోతాయి అన్నట్టు. విశేషంగా ఏమీ ఉండవు ఇంకా. ఎందుకంటే అది ఎక్కడున్నదో అని మనం ఆలోచిస్తుంటే అది ఎక్కడ లేదు. ఎక్కడున్నదో అనేటువంటి ద్వంద్వముకు కారణమైనటువంటి మనస్సులోనే ఉండే చైతన్యం అది అన్నట్టు. స్వప్నం ఎక్కడో నీ లోపల నుంచి వస్తున్నది అన్నట్టు. అట్లా నాయందు మనస్సును నిలిపి, అంటే నాలో నేనై ఉన్నటువంటిదే, నాలో నేననేటువంటి ఏదైతే తత్వం ఉన్నదో అదే పరమాత్మ తత్వము అనేటువంటి విషయం తెలుసుకొని అక్కడే మనసు అదే ధ్యాస లోపల మనం ఉండడం అన్నట్టు. చూడండి, ఏది మనదైతే ఆ ధ్యాస మనకు ఉంటుంది. అదే రీతిగా మహావాక్యాలు చెప్పినటువంటి అయమాత్మ బ్రహ్మ, తత్వమసి, అహం బ్రహ్మాస్మి, ప్రజ్ఞానం బ్రహ్మ ఏవైతున్నాయి కదా, ఈ 4 మహావాక్యాలు కూడా ఏం సూచిస్తూ ఉన్నాయి? నాలో నేనై ఉన్నదే అయమాత్మ అంటే నీ యొక్క అస్తిత్వానికి కారణమైనటువంటి నీ అస్తిత్వమే పరతత్వం. నీ అస్తిత్వమే పరతత్వం. ఆ పరతత్వమే నీ అస్తిత్వం. ఈ మాట ఎప్పుడైతే మనకు అనుభవం లోపలికి వస్తున్నదో ఇంకా మనసుకు ఈ భావన రావాలన్నట్టు. దాని చంచలత్వం అనేది తొలగిపోతుంది. ఆ మాట యొక్క ధ్యానం ఏదైతుందో ప్రతీది విన్న తర్వాత దాని ప్రాధాన్యతను బట్టి శ్రవణమైన తర్వాత మననమవుతుంది, మననమైన తర్వాత ఇది ధ్యాస అయిపోతుంది అన్నట్టు. అయమాత్మ బ్రహ్మ అనేటువంటి మాట ఎప్పుడు శ్రవణం చేసినవో, శ్రవణం అంటే ఒట్టిది లేదు, శ్రవణం అంటే శృతి ప్రధానమైనటువంటి వాక్కునే శ్రవణం అంటారు అన్నట్టు. శ్రవణం అంటే శృతి ప్రధానమైనటువంటి వాక్కునే శ్రవణం అంటారు. ఆ శృతి ప్రధానమైనటువంటి వాక్యమే చెప్తా ఉన్నది. ఏం చెప్తా ఉన్నదంటే ఇట్లా నీలో నేనై ఉన్నటువంటిది ఏదైతే ఉన్నదో తత్వమసి అనేటువంటి భావం ఉన్నది. ఆ మాట ఏది చాలా ముఖ్యం ఉంటుందో దాని ధ్యానం లోపల మనసు ఉంటుంది. ఇంకా మనం ప్రయత్నం చేసేటువంటిది పెద్ద ఆలోచన చేసేటువంటి ఏముండదు అన్నట్టు. మన ముందు ఉండేటువంటి పొందడానికి ప్రయత్నం చేసేటి ఏవైతే ఉంటాయో మన జ్ఞానం ప్రకారం వాటి ప్రాధాన్యత అనుసరించి
వాటిని మనం పొంది తీరాలి అన్నప్పుడు మన ధ్యానం అంతా వాటిపైనే ఉంటుంది అన్నట్టు. ఎట్లా ఉంటుందో అట్లాగే సద్వస్తువు అనేటువంటిది మరెక్కడో లేదు, నీలో నేనై ఉన్నది ఆ సద్వస్తువు అనేది మనకు అవగాహనకు వచ్చినప్పుడు అదే అనుభవం మనిషి లోపల ఉండడానికి అవకాశం ఉన్నదన్నట్టు. దీనికి చాలాసార్లు చెప్పేసినాం. ఏ పదవి లేనటువంటి మామూలు వ్యక్తికి ఒక పదవి లభించిందంటే పదవి యొక్క అనుభవం లోపలే ఉంటాడు, పదవి లోపలనే మనసు లీనమై ఉంటుంది అన్నాడు. ఇది బ్రహ్మ పదవి. బ్రహ్మ పదవి అంటే బ్రహ్మమే తానై ఉన్నాననేటువంటి అనుభవమే బ్రహ్మ పదవి. అయితే ఈ దాని లోపల శ్రద్ధతో నన్ను ధ్యానిస్తున్నాడు. అవును, శ్రద్ధ ఏది నాకు చాలా ముఖ్యము, సర్వస్వం అనుకుంటే దాని లోపలే మన శ్రద్ధ ఉండడానికి అవకాశం ఉన్నది. మనసు కూడా అక్కడే ఉండడానికి అవకాశం ఉన్నది. దానిపైన నిలిపి వస్తాడు. మొత్తం మీద విషయ వాసనలు ఎట్లా ధ్యానిస్తున్నామో, ఇప్పటివరకు విషయ వాసనలు ఏవైతే ఇంద్రియ విషయ భోగాలు అవే సర్వస్వం అనుకున్నాం, వాటినే ధ్యానించినాం అన్నట్టు. ఇంకా ఏదో అనేటువంటిది ఉన్నదని కాకుండా వీటి లోపలనే మనం వెలుగును వెతుక్కున్నాం కాబట్టి మనసు అనేటువంటిది ఈ విషయ ధ్యానం లోపలనే ఉన్నదన్నట్టు. ఇట్లా మనసుకు ఒక ప్రత్యేకత ఉన్నదన్నట్టు. ఏది దానికి ప్రాధాన్యత అనిపిస్తే దానికి అదే ధ్యానం ఉంటుంది. ఎప్పుడు అంతటా ఉన్నది బ్రహ్మమే అనేటువంటి సత్యము తెలిసినప్పుడు అంతకు మించింది ఏమీ లేదు కాబట్టి మనిషి ఎవరెవరు అయినా పర్వాలేదు, ఇంతకు మించింది ఏమున్నది అనుకున్నప్పుడు ఇప్పుడు కామోపభోగమే పరమ పురుషార్థం అనుకుంటాం అన్నాడు. పంచ జ్ఞానేంద్రియాల నుంచి కామోపభోగం కోరినటువంటి వాటిని అనుభవించడం, భోగించడమే పరమ పురుషార్థం అనుకుంటున్నటువంటి వ్యక్తి ఏం చేస్తాడు? నిరంతరం ఆ ధ్యానం లోపలనే ఉంటాడు. అటువంటి ధ్యానం లోపలనే ఉంటాడు అన్నట్టు. సీతను అపహరించుకొని పోయినటువంటి రావణుడు నిరంతరము సీతా ధ్యానం లోపలనే ఉన్నాడు అన్నట్టు. ఇంకొకటి ఆలోచించలేదు. ఎందుకు? అది ఒక గొప్ప పొందిక అనుకున్నాడు. దుర్యోధనుడి ధ్యానం ఏముండే? ఈ రెండు పాండవుల రాజ్యము కూడా నాకే కావాలి, వాడు ఆరిపోవాలి. ఇది అసలు ధ్యానం అన్నట్టు. ఇంకోటి ధ్యానించలేదు, నిరంతరం అదే ధ్యానించడు అన్నట్టు. సీతను అపహరించుకొని పోయిన తర్వాత రావణుడు కూడా నిరంతరం అదే ధ్యానం లోపల. అంటే మనిషి మానసిక వికాసాన్ని పట్టి ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకుంటాడు ప్రపంచం లోపల. రాజకీయం ఉన్నది, ఏదో ఒక పదవి పొందాలి నా జీవితం లోపల అనేటువంటి భావం ఉన్నప్పుడు నిరంతరం అదే ధ్యానం లోపల ఉంటాడు. ఒక విద్యార్థి మహోన్నతమైనటువంటి స్థితి లోపలికి వెళ్ళిపోవాలి అనేటువంటిది బాగా కాంక్రీట్గా వాని లోపల నాటుకున్నప్పుడు వాడు నిరంతరం అదే ధ్యానం లోపల ఉంటాడు అన్నట్టు. ధనం మూలం ఇదం సర్వం అని అన్నప్పుడు ప్రతి ఒక్కరికి ధనమే చాలా అవసరం ఉన్నది. ఇది ప్రత్యక్షంగా అందరూ చేసినటువంటిది. అప్పుడేమైపోతుంది? నీ ధ్యానం లోపల ధనమే ఉంటుంది అన్నట్టు. కామికులు నిరంతరము స్త్రీల యొక్క ఆలోచనలే చేస్తూ ఉంటారు. వాళ్ళ ధ్యానం లోపల అదే ఉంటుంది. వ్యసనశీలుడు నిరంతరము జూద వ్యసనం ఉంటే జూదమునే ధ్యానిస్తూ ఉంటాడు. కామము వ్యసనమై ఉంటే కామమునే ధ్యానిస్తూ ఉంటాడు. ఇట్లా మనసు అనేటువంటిది మనకు ఉండేటువంటి జ్ఞానాన్ని బట్టి దేనికి మనము చాలా ముఖ్యం అనుకుంటామో అదే ధ్యానము మనసుకు తనకు తానుండి తీరుతుంది. ఎట్లా ప్రపంచమో అట్లాగే అన్నిటికంటే గొప్పది పరమాత్మ వస్తువు. దాని దర్శనము, స్పర్శనము ఏవైతే మనమంతా అనుభవం అని అనుకుంటున్నామో ఈ రకంగా తెలిసి వచ్చిన తర్వాత ప్రపంచం లోపల మనసు స్వభావం ఏమన్నాడు అదే ధ్యానం లోపల ఉండిపోతుంది మొత్తానికి. అట్టివాడు సర్వశ్రేష్ఠుడని నా అభిప్రాయం. విని వదలడం కాదు, మహావాక్యాలు ఏదైతే ప్రపంచానికి వినిపించబడ్డాయో వాటి యొక్క శబ్దము, వాటి యొక్క అర్థము, వాటి యొక్క జ్ఞానము, వాటి యొక్క అనుభవం ఈ 4 వచ్చినప్పుడు నీ ధ్యానము
అదే అయి ఉంటుంది అన్నట్టు. ఎప్పుడైతే నిరంతరము ఆత్మ ధ్యాన తత్పరుడై ఉంటాడో అర్థం వానికి ఆత్మ తప్ప పరమాత్మ తప్ప ఇంకొకటి ఏది కూడా భాషించదు. ఏమున్నా సర్వం ఖలు విదం బ్రహ్మ, అన్నిటి లోపలన్నది బ్రహ్మతత్వమే. జ్ఞానికి అజ్ఞానికి ఉండే వ్యత్యాసం ఇంతే. అజ్ఞానానికి ఎక్కడా తత్వదర్శనం ఉండదు, ఎక్కడా భగవద్ దర్శనం ఉండదు. అజ్ఞానికి వెతుకుతూ ఉంటాడు అన్నట్టు. జ్ఞాని ఎవడంటే వాడికి భగవంతుడు తప్ప ఇంకొకటి భాషించది ఏం కూడా. ఎక్కడ పోతే కూడా విశ్వమంతా అతడు ఆ పరమాత్ముడు దేవుడు అయిపోతే విశ్వమంతా ఆయన దివ్యత్వం. దేవుడు దివ్యత్వం. దివ్యత్వం యొక్క మొదటి చిరునామా నేనే. నాలో నేనై ఉన్నటువంటి నేనే. నాలో నేనై ఉన్నటువంటిదే విశ్వమంతా వ్యాపించి ఉన్నటువంటి శక్తి. ఎక్కడ పడితే అక్కడ దేవుని యొక్క దివ్యత్వమే ఎవనికి నిలిచిపోతుందో వానికంటే శ్రేష్ఠుడు ఇంకొకటి లేడు అని అర్థం అన్నట్టు. ప్రహ్లాదుడు అందుకొరకే శ్రేష్ఠుడైపోయాడు. ఎక్కడ చూసినా నారాయణుడే. యోగం యాగం నారాయణుడే, గురువు దైవం నారాయణుడే. అంతా వ్యాపించున్నటువంటి పరమాత్మ తత్వం తప్ప ఇంకొకటి ఆయనకు భాషించలేదు. ఈ దృష్టి రావడమే చాలా ముఖ్యము. దృష్టి ఈ రకంగా వచ్చిందంటే దృష్టిం జ్ఞానమయం కృతమైనటువంటి మహత్తరమైనటువంటి జ్ఞానమయం ఎప్పుడైతే నీ దృష్టి అవుతుందో అప్పుడు నీ దృష్టి లోపల కనిపించేదంతా పశ్చేత్ బ్రహ్మమయం జగత్. ఇది పరిపూర్ణ యోగ సిద్ధి యొక్క సూత్రము. ఆత్మ సంయమ యోగం యొక్క చివరి శ్లోకం ఇది. అట్టివాడు సర్వశ్రేష్ఠుడు నా అభిప్రాయం. పరమాత్ముడు సర్వశ్రేష్ఠుడు, దానితో సమరసమైన వాడు సర్వశ్రేష్ఠుడు కాకపోతే ఇంకేమైపోతాడు. సర్వశ్రేష్ఠుడు పరమాత్ముడే. సూత్రాల ద్వారా అనుభవం ద్వారా దాంతో సమరసం అయిపోయి దానికి భిన్నంగా నేను లేనన్నప్పుడు ఉన్నదంతా అదే అన్నప్పుడు వీడు అదే అయిపోతాడు కదా. ఏదైపోతాడో అదే ధ్యానం ఉండడం మనసు యొక్క స్వభావం కాబట్టి సర్వశ్రేష్ఠుడని చెప్పబడుతున్నది అన్నట్టు. అంటే దీని లాస్ట్ అంతిమ లక్ష్యం ఏంటంటే సర్వత్రా ఏకాత్మతా దృష్టి. చూస్తున్న దృశ్య జగత్తంతా పరమాత్మని యొక్క చైతన్య వైభవమే. ఏది కూడా ఇంకోటి దానికి భిన్నంగా లేదు. ఆ దృష్టిని అలవరుచుకొని అనుభవం లోపల ఉండడం ఏతున్నదో సర్వశ్రేష్ఠుడు. యోగి అంటే కలిసిపోయినటువంటి వాడు, సమరసమైనటువంటి వాడు అని అర్థం అన్నాడు. ఇది శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే ఆత్మ సంయమ యోగో నామ 6వ అధ్యాయ. ప్రతి అధ్యాయం చివరి లోపల ఇది వస్తున్నది. ఏంటంటే అర్జున, నేను నీకు చెప్పినటువంటి మాట మామూలుది కాదు. ఏంటిది అది? నేను చెప్పినటువంటి నా మాట ఉపనిషత్తులన్నిటి యొక్క సారం. బ్రహ్మ విద్యాయాం, ఇంతవరకు చెప్పుకొని వచ్చినటువంటిది. బ్రహ్మ విద్య అంటే బ్రహ్మము లోపల నీ ఉండడము, నీ లోపల బ్రహ్మం ఉండడం బ్రహ్మ విద్య. ఆ రకమైనటువంటి అనుభవం నీకు ప్రసాదించేటువంటిదే బ్రహ్మ విద్య. యోగశాస్త్రే చివరిని వచ్చేసేది. బ్రహ్మ విద్య అంటే ఇంకా విడిపోయి లేవు, కలిసే ఉన్నావు. మొత్తం మీద కలిసేది కూడా ఏమీ లేదు. ఉన్నది అది తప్ప ఏమీ లేదు అనుకోవడమే ఆటోమేటిక్ కలిసిపోవడం అవుతున్నదో ఇటువంటిది భగవద్గీత అని చెప్తున్నాడు. దాంట్లో ఒక అధ్యాయం 6వ అధ్యాయం ఆత్మ సంయమ యోగము కంప్లీట్ అయిపోయింది. ఈ విషయాలు ఇట్లాగే ఉంటాయి. సుత్తిలాగా అనిపిస్తాయి, పునరుక్తి దోషం అనిపిస్తుంది. కానీ మేము చెప్పాలనుకుంటున్నది ప్రతి శ్లోకం యొక్క వివరణ అందిన కాడికి చెప్తా ఉన్నాం కాబట్టి ఇంకోటి చెప్పడానికి వీలు లేదు. సొంత కల్పనలకు ఆస్కారం లేదు. ఇది భగవద్గీత యొక్క సారాంశం.